మనకు సిఎస్ఐఆర్ నెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది. ముఖ్యంగా సైన్స్ గ్రూప్లకు సంబంధించి. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి వెళ్ళి పబ్లిక్ నోటీస్ జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ December 2024. So National Testing Agency will be conducting the joint CSIR UGC NET examination December 2024, which is test to determine the eligibility of Indian nationals for award of JRF and appointment of assistant professors. Appointment is assistant professors and admission to PhD, and admission to PhD only in Indian universities and colleges through the computer based CBT mode. So దయచేసి ఇది JRF కోసం, అదేవిధంగా మామూలుగా ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఇస్తున్నాడు. అండ్ అపాయింట్మెంట్ ఐజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అపాయింట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ టు పిహెచ్డి. సో ఈ రకంగా దయచేసి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మిత్రులు కూడా ఈ మధ్య అడుగుతున్నారు, సరే ఇది ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్? ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 9th December 2024 to 30th December. ఈ నెల 9 అంటే ఈ రోజుకెళ్ళే స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈ నెల 30వ తేదీ వరకు మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ సో 31st December 2024. సో పేమెంట్ ఆఫ్ ఫీ ఏమో అప్లికేషన్ ఏమో 30 అంటున్నాడు, పేమెంట్ ఆఫ్ ఫీ 31st అంటున్నారు. కరెక్షన్ ఆఫ్ ద విండో మామూలుగా ఏమన్నా మా కరెక్షన్ చేసుకోవడానికి January 1st and 2nd 2025 అని 2 days ఇచ్చారు. డేట్ ఆఫ్ ఎగ్జామ్ 16th February 2025 to 28th February 2025. సో ఈ డేస్లో మనకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుందని ఇస్తున్నారు. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ సిబిటీ మోడ్, కంప్యూటర్ బేస్డ్ మోడ్. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ 180 minutes, 180 నిమిషాలు ఉంటుందని చెప్తున్నారు. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందని చెప్తున్నారు. టోటల్ టెస్ట్ పేపర్స్ ఎందులో ఉంటుంది ఎగ్జామ్ అంటే కెమికల్ సైన్సెస్, అదేవిధంగా ఎర్త్, అట్మాస్ఫియర్, ఓషియన్ అండ్ ప్లానెటరీ సైన్స్. మూడవది లైఫ్ సైన్సెస్, నాలుగవది మ్యాథమెటిక్స్ సైన్సెస్, ఐదవది ఫిజికల్ సైన్సెస్. ఇందులో కూడా మనకు ఏ సబ్జెక్ట్లైనా తీసుకోవచ్చు అనేది అర్థమవుతుంది. నా డీటెయిల్స్ ఆఫ్ ద కోర్స్ అండ్ కోడ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ప్యాటర్న్, క్వశ్చన్ పేపర్, ఫీ ఎక్సెట్రా ఆర్ అవైలబుల్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ లోపల మిగిలిన వివరాలన్నీ కూడా దయచేసి తీసుకోవచ్చు అన్నట్టు ఇందులో ఇస్తున్నారు. సో బిఫోర్ అప్లయింగ్ ద జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ December 2024, candidate are advised to check the eligibility criteria as mentioned in the information bulletin carefully. ఎలిజిబిలిటీ అనేది తప్పనిసరిగా చూసుకోవాలని ఇస్తున్నాడు. సో ఇది ఈ యొక్క ఇందులో కూడా ఉన్న ముఖ్యమైన నోటిఫికేషన్. అదేవిధంగా దీనికి సంబంధించిన మనం మామూలుగా ఈ యొక్క నెక్స్ట్ కూడా చూద్దాం. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏదైతే ఉందో మనకు ఇది సిఎస్ఆర్ యూజీసీ నెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది. సో దయచేసి మీరు గూగుల్కి వెళ్ళి దయచేసి సిఎస్ఆర్ యూజీసీ నెట్ December 24 అని కొడితే మనకు ఆల్రెడీ మనకు తీసుకెళ్తే అందులోకి. సో అందులో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది మనకు అవైలబిలిటీ ఉంది. అందులో డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ విల్ బి చదువుకోవాలి, ఒకసారి చదివి మీకు తెలిసిందే, ఒకసారి చూసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా దయచేసి చెక్ చేసుకొని మీకు ఆన్లైన్ ఫీజు పేమెంట్ ఇక్కడ వివరాలు ఇస్తున్నాడు. మళ్ళీ కూడా అదే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ త్రూ ద NTA వెబ్సైట్ ద్వారానే. సో దీన్ని క్లిక్ చేస్తే వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్ ద్వారానే 9th December నుంచి 30th December ఇంతకుముందు చెప్పింది. లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ కట్టడానికి 31 అంటున్నాడు. ఫీ పేమెంట్ జాయింట్ సిఎస్ఆర్ జనరల్ కేటగిరీ వాళ్ళకు 1150 రూపాయలు అని చెప్తున్నారు, 1150 రూపీస్. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికేమో 600 రూపాయలు అంటున్నారు. SC ST PWD థర్డ్ జెండర్ 325 అంటున్నారు. అదేవిధంగా నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇది ఇంతకుముందు ఇచ్చింది. కరెక్షన్ ఇన్ ద పర్టికులర్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ఓన్లీ January 1st and 2nd అని ఇస్తున్నారు. తర్వాత సిటీ ఇంటిమేషన్ స్లిప్ తర్వాత చేస్తూ అంటున్నారు. డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్ తర్వాతనే. మోడస్ ఆఫ్ ఎగ్జామినేషన్ CBT, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్, డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 180 minutes 3 hours అని చెప్తున్నారు. డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ 16th February 2025 to 28th February ఇస్తున్నారు. సో అదేవిధంగా సెంటర్స్ కానీ ఏదైనా అండ్ షిఫ్ట్ జాయింట్ సిఎస్ఈ ఎగ్జామినేషన్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద అడ్మిట్ కార్డ్ అంటున్నాడు. తర్వాత టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ NTA వెబ్సైట్లో చెప్తారని చెప్తున్నారు. రిజల్ట్ డిక్లరేషన్ కూడా అన్నీ కూడా విల్ బి అనౌన్స్డ్ లేటర్ అని చెప్తున్నాడు. సో దయచేసి ఇందుకు వివరాలను చూసుకోండి, వెబ్సైట్కి వెళ్ళండి, ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. సో ఏ వివరాలైనా కూడా దయచేసి ఇందులో ఇచ్చారు. మనం ఖచ్చితంగా దయచేసి వివరాలను చూసుకొని దయచేసి ఫిలప్ చేయండి. అదేవిధంగా ఇందులో ఇంట్రొడక్షన్ గురించి ఇచ్చారు. ఏంటిది 3 రకాలుగా ఉంటుందని ఇస్తున్నాడు. ఒకటేమో JRF ఫెలోషిప్ అంటున్నాడు,
రెండోది అపాయింట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ టు పిహెచ్డి అంటున్నారు. మూడో కేటగిరీ అడ్మిషన్ టు పిహెచ్డి అంటున్నారు. సో దయచేసి కాషియస్గా ఫిలప్ చేయండి. ఒకరైతే లేకపోతే మనకు సీనియర్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ ఆల్రెడీ క్వాలిఫై అయిన మిత్రులు ఉంటారు కదా, వాళ్ళని కూడా అడిగితే తప్పనిసరిగా తెలుస్తుంది. మీకు తెలియదని కాదు కానీ రాంగ్ అప్లై చేయకూడదు అనేది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మన గురుకులాపుడు కావచ్చు, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ డిఎల్స్ ఏదైతే ఉందో దానికి యూజీసీ నెట్ అనేది క్వాలిఫై ఉండాలన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్సెస్ వాళ్ళకి ఇది. అదేవిధంగా మామూలుగా ఆర్ట్స్ గ్రూప్ అయినట్టయితే ఆల్రెడీ మామూలుగా యూజీసీ నెట్ వచ్చేసింది. ఇదేమో సిఎస్ఆర్ యూజీసీ నెట్ ఇది సైన్స్ మిత్రులకు. సో దయచేసి దాన్ని సబ్మిట్ చేసుకోండి. సో అదేవిధంగా ఎలిజిబిలిటీ కానీ క్రైటీరియా ఇస్తున్నాడు. 55% మార్క్స్ ఉండాలని చెప్తున్నారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ హై సెక్యూర్డ్ 55% మార్క్స్ ఉండాలి. అదేవిధంగా ఓబీసీ బిలాంగ్ టు నాన్ క్రీమీ లేయర్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ వారికి 50% అని అంటున్నాడు. Candidates who are pursuing their master degree or equivalent course are candidates who have appeared for their qualifying master degree final year examination and whose results is still awaited, or candidates whose qualifying examination have been delayed may also be applied. ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో హూ ఆర్ పర్సూయింగ్ దేర్ మాస్టర్ డిగ్రీని పర్సూ చేస్తున్నారు, క్యాండిడేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ మాస్టర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ కోర్స్. అంటే దీన్ని బట్టి పర్సూయింగ్ అంటే మామూలుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏమనిపిస్తుంది, ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఈవెన్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఎవరైనా రాయాల్సినట్టు పర్సూయింగ్ మాస్టర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ కోర్స్ ఆర్ క్యాండిడేట్ హూ హ్యావ్ అపియర్డ్ దేర్ క్వాలిఫైయింగ్ మాస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అన్నట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. కొంచెం దయచేసి మీ సీనియర్స్ కూడా తెలుసుకోండి ఒక మాట. హూజ్ రిజల్ట్స్ అవైటింగ్, ఎవరికైతే రిజల్ట్స్ అవైట్ అవుతున్నాయో వాళ్ళకు కూడా అంటున్నారు. అదేవిధంగా 2 years టైం ఇస్తున్నాడు ఎవరైతే ఇది క్వాలిఫై ఉన్నారో. హౌఎవర్ సచ్ క్యాండిడేట్స్ విల్ బి అడ్మిటెడ్ ప్రొవిజనల్లీ అండ్ షెల్ బి కన్సిడర్డ్ ఎలిజిబుల్ ఫర్ నెట్ only after they have passed their master degree or equivalent examination with at least 55% or 50% marks. Such a candidate must complete their master degree or equivalent examination within 2 years from the date of net result. నెట్ రిజల్ట్ వచ్చినాక 2 సంవత్సరాల లోపు వాళ్ళ యొక్క డిగ్రీ క్వాలిఫై కావాలని అంటున్నారు. సో హౌఎవర్ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైయింగ్ అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ మస్ట్ కంప్లీట్ దేర్ మాస్టర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ ఇన్ 1 year. పిహెచ్డి అంటే 1 year లోపల అంటున్నాడు డేట్ ఆఫ్ నెట్ రిజల్ట్. సో పిహెచ్డి డిగ్రీ హోల్డర్స్ హూ మాస్టర్ లెవెల్ ఎగ్జామినేషన్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై 19. సో మిగిలిన వివరాలన్నీ దయచేసి ఇందులో ఉన్నాయి, చూసుకోండి, చెక్ చేసుకోండి, అప్లై చేసుకోండి, క్వాలిఫై కావాలి. లాస్ట్ టైం చాలామంది కూడా డిఎల్స్గా సెలెక్ట్ అయ్యారు. ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ ఎలిజిబుల్ కంపల్సరీ క్వాలిఫై ఉండాలనేది మనకు తెలుస్తుంది. ఈ యొక్క ఏజ్ లిమిటు జేఆర్ఎఫ్కి మాత్రమే 30 years అని ఇచ్చాడు. అదేవిధంగా మిగతా దానికి రిలాక్సేషన్ అప్ టు 5 years ప్రొవైడెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఓబీసీ ఎస్సీ ఎస్టీ అని ఇస్తున్నాడు. అదే రకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కు దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ అంటున్నాడు, అప్పర్ ఏజ్ లిమిట్ లేదు ఫర్ అప్లై చేయడానికి. అడ్మిషన్ టు పిహెచ్డి కూడా నో అప్పర్ ఏజ్ లిమిట్ అంటున్నారు. సో ఈ విధంగా దయచేసి ఇందులో కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ప్యాటర్ను, మోడ్ ఆఫ్ ఎగ్జామ్, అదేవిధంగా మైనస్ మార్క్స్ 1/4 మైనస్ మార్క్స్ ఉన్నట్టు నెగిటివ్ మార్క్ ఉన్నట్టు చెప్తున్నాడు. ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఉంటుందని చెప్తున్నారు. ఇందులో కెమికల్ సైన్సెస్ ఉంది, ఎర్త్ అట్మాస్ఫియర్, ఓషియన్ అండ్ ప్లానటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ ఉంది, అదేవిధంగా మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్. సో దయచేసి ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చూసుకోండి, దాన్ని బట్టి కాషియస్గా దయచేసి అప్లై అయ్యండి. సిలబస్ కూడా మనకు లింక్ ఇచ్చాడు, ఆ లింక్ ప్రకారంగా దయచేసి సిలబస్ ఆఫ్ ద టెస్ట్ అంటున్నాడు. సో సిలబస్ ఏంటంటే www. ఇది ఇచ్చాడు, దీనికి వెళ్ళి మనం సిలబస్ ఏంది అనేది దయచేసి పికప్ చేసుకోండి. సో ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి. సో మిగతా అన్ని వివరాలు కూడా ఇందులో ఇచ్చారు కాబట్టి ఒక్కసారి జాగ్రత్త చేసుకోండి. ఇది 95 pages ఇచ్చారు. మనకి ఒక ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది కొంచెం చూసుకోవాలి, కొంత టైం తీసుకొని అయినా కూడా చెక్ చేసుకొని ఇది ఆన్లైన్ లోపట్నే మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేయాలని కోరుకుంటూ, సో మరొకసారి విజ్ఞప్తి, సిఎస్ఆర్ యూజీసీ నెట్ ఇది వచ్చేసింది December 2024. ముఖ్యంగా సైన్స్ గ్రూప్ మిత్రులకు మీ అందరికీ తెలిసిందే, సైన్స్ వారికి ఇది. సో డేట్ ఆఫ్ అప్లై డేట్స్ ఇవన్నీ చూసుకున్నాం మనం. ఆన్లైన్ అప్లికేషన్ ఈరోజు 9th December వెళ్ళి 30th December వరకు ఉంది. డేట్ లాస్ట్ డేట్ సబ్మిషన్ 31st December. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చాడు, ఏంటంటే కరెక్షన్ ఇచ్చారు. అదేవిధంగా 16th February to 20th February వరకు ఎగ్జామ్ డేట్స్ ఉన్నట్టు ఇందులో మెన్షన్ చేయబడ్డాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038868. ఇప్పుడు నాకు తెలుసుంటే చెప్తాను, లేకపోతే అడిగి తెలుసుకొని చెప్పడం జరుగుతుంది. మీరు మీ ఫ్రెండ్స్ని అడగవచ్చు. అదేవిధంగా డైరీ కాలేజ్లో ప్రజెంట్గా పనిచేస్తున్న మామూలుగా జేఆర్ఎఫ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు.
అదేవిధంగా డిఎల్స్ను కూడా అడిగినట్టయితే దీని గురించి కంప్లీట్గా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.